హలో అండి, మా పక్కింట్లో అయితే సత్యనారాయణ వ్రతం ఉంటే అయితే వెళ్ళానండి. ఇంకా వెళ్ళేసరికి అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. మంగళహారతి పట్టే సమయం అయితే వచ్చేసిందండి. ఇంకా వెళ్ళగానే ఒక పాట అయితే పాడమన్నారు. ఇంకా ఆ పాట అయితే షార్ట్ వీడియోలో పెట్టేశానండి. ఇంకా మంగళహారతి పట్టేటప్పుడు పాట పాడే అదృష్టం అయితే నాకు దక్కినందుకైతే నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. ఇంకా చెప్పలేనంత సంతోషం అండి, మాటల్లో అయితే చెప్పలేనండి నేనైతే. ఉన్నారు థౌజండ్ దగ్గర ఇన్స్టాగ్రామ్ వాడతాడు గ్రేట్ అసలు మన వేస్ట్ యూట్యూబ్ కూడా వాడతాడు. అను కేర్ ఆఫ్ శ్రీను అను కేర్ ఆఫ్ శ్రీను చెయ్యి అడచట్టుకొని ఉత్తర పూజ అవుతుంది. మానస అంత బాగా ఇంకో పొట్టేడి ఇంకొక ప్రసాదం తీసుకో, నువ్వు తీసుకుంటావా? వెళ్ళగానే అందరూ అయితే చక్కగా పలకరించారండి. ఇంకా ఆ మాటలు అయితే అలాగే ఉంచేశాను, వాయిస్ అయితే వినేశారు కదండి. ఇంకా నేను కూడా పంతులు గారికి అయితే దక్షిణ తాంబూలాలు ఇచ్చి తీర్థ ప్రసాదం తీసుకుందామని ఇంకా స్వామివారి దగ్గరనైతే పసుపు కుంకుమ అక్షంతలు గంధం పూలు అన్నీ వేసి ఇంకా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అయితే చక్కగా మొక్కుకున్నానండి. ఇంకా మొక్కుకొని పంతులు గారి దగ్గరికి అయితే వెళ్ళి తీర్థ ప్రసాదాలు అయితే స్వీకరించానండి. ఇంకా ఈ సత్యనారాయణ వ్రతంలో వ్రతం మొత్తం చూడలేకపోయినా కానీ కథలు మొత్తం వినలేకపోయినా ఈ ప్రసాదం తీసుకుంటే అయితే చాలా మంచిది అని అయితే చెప్తారండి. ఇంకా వాళ్ళందరూ అయితే అడిగే ప్రశ్నలకైతే ఇంకా జవాబు అయితే ఇంకా మీకు కూడా వాళ్ళతో పాటుగా చెప్పేస్తానండి. ఇంకా నేను ఎప్పుడు ఊరికి వెళ్ళినా కానీ అసలు సెల్లే పట్టుకపోయేదాన్ని కాదండి. మా వారితో వెళ్తే మా వారి మొబైలే ఉండేది, మా అబ్బాయితో వెళ్తే మా అబ్బాయిదే ఉండేదండి. ఫోన్ అసలు ముట్టకపోయేదాన్ని అండి నేనైతే యూట్యూబ్లో. అలాంటిది ఫోన్ చేతిలో పట్టుకొని వీడియోస్ తీస్తూ ఉంటే అయితే అందరూ అయితే ఆశ్చర్యపోతున్నారండి. ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం తప్పని తిప్పలండి నాకైతే ఇవి. ఇంకా గిల్టీగా అనిపించినా కానీ ఇంకా తప్పదండి, నేను ఇంకా ఈ రంగంలో దిగాను కాబట్టి ఇంకా మీ అందరికీ నేను వెళ్ళిన ప్రతి చోట ఇంకా చూపించాలి అనే కుతూహలంతో అయితే నేను ఇంకా ఇలా చక్కగా షూట్ చేస్తూ ఉంటే అందరూ అయితే ఆశ్చర్యపోతున్నారండి. అంతకుముందు ఎప్పుడు మొబైల్ నా చేతిలో ఉండేది కాదండి, అందుకండి వాళ్ళకైతే అంత ఆశ్చర్యం అయితే. ఇంకా పూజ మొత్తం కాగానే వచ్చిన వాళ్ళందరికైతే పసుపు కుంకుమలు పెడుతున్నారండి. ఇంకా వ్రతం చేసుకున్న వాళ్ళ చెల్లెలండి, వీళ్ళిద్దరు అక్క చెల్లెలు. ఇంకా ఆ పెట్టే ఆవిడైతే ఇంకా ఈ ఇంటి వాళ్ళ మరదలండి. ఇంకా వీళ్ళ అత్తమ్మ ఉంటుంది కదా, వాళ్ళ మరదలు ఇక్కడ ఉంది కదండి ఆరెంజ్ సారీ ఆమె వీళ్ళ అత్తమ్మ, వాళ్ళ మరదలు అన్నమాట అండి. ఇంకా అందరూ అయితే వచ్చిన వాళ్ళందరూ అయితే స్వామి వారి దగ్గర మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు పసుపు కుంకుమ వేసే ఆ మెరూన్ కలర్ చూడ్దార్ అయితే ఈ ఇంటి కోడలండి, చిన్న కోడలు. ఇప్పుడు పెద్ద కోడలు వాళ్ళైతే తిరుపతి వెళ్ళి వచ్చి ఇంకా పెట్టె విప్పడం అని చెప్తారని మా తెలంగాణలో అని చెప్పాను కదండి. ఇంకా అటు వెళ్తున్న ఆవిడైతే పెద్ద కోడలు, మెరూన్ పంజాబీ డ్రెస్ ఆమె అయితే చిన్న కోడలు. ఇద్దరు కోడలు అండి, ఇద్దరు కొడుకులు. మా గల్లీ మొత్తం కొడుకులేనండి, ఇంకా ఆడపిల్లలు అయితే ఉండరండి. ఇంకా అందరూ ముందు గల్లీలో మొత్తం మగపిల్లలే ఉంటారు.
ఇంకా వీళ్ళకి కూడా ఇద్దరు కొడుకులే అండి, ఆడపడుచులు అయితే లేరు. ఇంకా ఈ అమ్మాయి కూడా రీసెంట్గా అయితే బాబు పుట్టాడు, 5 months బాబు అండి. ఇంకా వీళ్ళిద్దరూ ఇంటి కోడళ్ళు, తోటి కోడళ్ళు అన్నమాట అండి. ఇంకా వచ్చిన బంధువులందరూ అయితే చక్కగా స్వామివారి దగ్గరనైతే మొక్కులు చెల్లించుకుంటున్నారు. వ్రతం ఇప్పుడిప్పుడే పూర్తయిపోయిందండి. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే మంగళహారతి పాట అయితే పాడారు. ఇంకా వెళ్ళగానే నన్ను కూడా ఒక పాట అయితే పాడమంటే నేను కూడా స్వామి వారికి అయితే పాట పాడానండి. ఇంకా ఇలాంటి వ్రతాలు, నోములు, పూజలు ఏవైనా కానీ చూడాలంటే మన కళ్ళు ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే తప్ప చూడలేము అని అయితే అంటారండి. కళ్ళు, చెవులు, చేతులు, మనం మొక్కాలన్నా 2 చేతులు జోడించి మొక్కాలన్నా కానీ చేతులకు కూడా అదృష్టం రాసిపెట్టి ఉండాలి అంటారండి. ఇట్లాంటి కార్యక్రమాలకు మనం వెళ్ళాలి అంటే మన కాళ్ళు కూడా చేసుకున్న పుణ్యం అని అంటారండి. లేకపోతే ఇలాంటి వాటికి పూజల వివిధ జరిగే చోట్లకైతే వెళ్ళలేము అని అంటారండి. అదృష్టం ఉంటే తప్ప కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు, కాళ్ళు వెళ్ళలేవు, చేతులు జోడించలేవు అనేదైతే ఇంకా పెద్దల నానుడి అండి. ఇదైతే అందరికీ తెలిసే ఉంటుందండి. నేను చెప్పేదైతే ఏమీ లేదండి. ఇదంతా మా గల్లీ గ్యాంగ్ అన్నమాట అండి. ఇంకా మేమైతే అందరం కలిసే వచ్చామండి. ఇంకా కలిసి వచ్చి అందరం అయితే ఒక్కొక్కరుగా ఇలా స్వామివారి దగ్గర అయితే మొక్కులు చెల్లించుకుంటూ టెంకాయలు తీసుకువచ్చిన వాళ్ళైతే టెంకాయలు కొడుతున్నారు. టెంకాయలు తెచ్చుకొని వాళ్ళు మామూలుగా పసుపు కుంకుమ వేసేసి ఇంకా తీర్థ ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు. ఇంకా షోకేస్లో ఉన్న రాధాకృష్ణయ్య బొమ్మలు అయితే ఇంకా నాకైతే చాలా బాగా అనిపించాయండి. ఇంకా నాతో పాటుగా మీరు కూడా చూస్తారని అయితే అలా ఒక తింపానండి షోకేస్ వైపు అయితే. ఇంకా వీళ్ళంతా మా గల్లీ వాళ్ళే, మీరు గుర్తుపట్టారని అనుకుంటున్నానండి. ఇంకా మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది అని బీడీలు చేసేటప్పుడైతే వీడియోస్ కూడా పెట్టాను కదండి. ఇంకా ఆమె అండి ఇప్పుడు పసుపు కుంకుమ వేస్తున్నామైతే. స్వామివారు చూసారా ఎంత చక్కగా, ఎంత నిండుగా ఉన్నారో. ఇంకా పూలు అవన్నీ వేసి చాలా నిండుగా ఉన్నారండి. ఇంకా పూజా మందిరం వైపు కూడా వెళ్ళానండి. ఇంకా చక్కగా అలంకరించి ధూప నైవేద్యాలు అయితే పెట్టి ఉంచారండి. ఇంకా ప్రసాదం గంజులు అవన్నీ కిటికీలోంచి చూస్తే మా ఇల్లే అండి, ఒక గోడే అడ్డం అండి. ఇంకా మా ఇంటి పక్కనే అన్నమాట. ఇంకా మా అత్తమ్మ అందరైతే కూర్చొని అయితే కబుర్లు చెప్తుంది. ఇంకా చిన్న కోడలు వాళ్ళ బాబు అండి, చిన్న బాబు 5 months బాబు అండి. ఇంకా ప్రసాదాలు తీసుకొని వచ్చి ఇక్కడైతే కూర్చున్నాము. ఇంకా అబ్బాయి అయితే పెద్దమ్మ నేను వీడియో తీస్తాను అంటూ నా చేతిలోంచి అయితే సెల్ తీసుకొని వెళ్ళి ఇలా ఇల్లంతా తిరిగి అయితే వీడియో అయితే తీసుకువచ్చాడండి. ఇంకా అందరూ వచ్చి ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు. ఇంకా మా మరిది గారు కూడా వచ్చారండి. ఇంకా అతను కూడా తీర్థ ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు. ఇంటి చుట్టూ అయితే ఇలా ఖాళీ ప్లేస్ ఉంటుందండి. ఇంకా ఈ పక్కన గోడ ఆనుకొని ఉన్న గోడే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లేనండి. ఇంటి పక్కన వాళ్ళే అన్నమాట. ముందు గల్లి మాది, వెనక గల్లి. కాకపోతే అటు గోడ ఆనుకొనే ఉంటుంది, ఇటు గోడ ఆనుకొనే ఉంటుందండి. ఇంకా ఇల్లంతా అయితే ఇలా ఉందండి. ఒక లుక్ అయితే వేసేసారు కదండి. ఇంకా మేమైతే చక్కగా ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే పిక్ చేసుకున్నామండి. ఇంకా వాళ్ళ చిన్న కోడలు వాళ్ళ అయితే పెళ్లి ఫోటోలు అండి ఇవి. ఇంకా చిన్న అబ్బాయి అతనే అన్నమాట. ఇప్పుడు ఈ వ్రతం చేసుకుంటున్న వాళ్ళైతే పెద్దవాళ్ళండి. అందరూ తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత ఉత్తర పూజ అయితే చేసేస్తున్నారండి పంతులు గారు. वासुदेवाय धीमहि तन्नो विष्णुः तन्नो सत्यदेव प्रचोदयात् महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी तन्नो रमः प्रचोदयात् रमासहित सत्यनारायण स्वामिने नमो नमः। अनेन मया कृतेन सर्वात्मक प्रसन्न वर्धो भवतु। एतत् फलं रमासहित सत्यनारायण स्वामी चरणार वृन्दार्पणम् अस्तु। अस्तु కింద
వ్రతానికి వచ్చిన వాళ్ళందరూ మొక్కులు సమర్పించుకొని కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇలా ఉత్తర పూజ అయితే చేస్తారు. ఉత్తర పూజ అంటే ఇంకా పీఠం కదిలించడం అన్నమాట అండి. ఆ పీఠం కదిలిస్తే ఇంకా నోంపీట ఎప్పుడైనా తీసుకోవచ్చు అని. ఇంకా వీళ్ళంతా అయితే మా గల్లీ వాళ్ళేనండి, ముందు గల్లీ వాళ్ళే అండి. ఇంకా తెలుసు కదండి, వినాయక మండపంలో అయితే వీళ్ళందరినీ చూసారండి. ఇంకా ఈ ఆంటీ అయితే కంగన్ హాల్ ఆంటీ, ఇంకా బతుకమ్మలు ఆడే దగ్గర వినాయకులు మండపంలో అయితే వీళ్ళందరూ మీకు పరిచయమేనండి. నేనైతే కొత్తగా పరిచయం చేయాల్సింది అయితే ఏమీ లేదండి. ఇంకా అందరైతే ఇలా కూర్చొని అయితే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామండి. ఇంకా వ్రతం అయిపోయే సమయానికి అయితే వచ్చారని. ఇంకా వాళ్ళ అబ్బాయిని అయితే నేను కూడా చూడలేదండి. ఇంకా వాళ్ళైతే మధ్య మధ్యలో వచ్చి పోతూ ఉన్నారు కానీ నాకు కూడా ఈరోజే చూడడం అయితే కుదిరిందండి. ఇంకా పీఠం కదిలించి ఆ వ్రతంలో చేసిన గౌరమ్మనైతే అందరికీ పెట్టుకోండి అని అయితే పంతులు గారు చెప్తే ఇంకా తీసుకొచ్చి అయితే అందరికీ పెడుతుందండి. ఇంకా వ్రతంలో పెట్టిన గణపతి పసుపు అన్నమాట అండి ఇదైతే. ఇంకా వాళ్ళు పెట్టుకొని ముందైతే అందరికీ అయితే పెడుతున్నారు. ఇంకా అత్త కోడలు ఇద్దరు చెరో వైపున ఇంకా చకచక పెట్టేస్తున్నారండి. ఎటు వాళ్ళు అటు అన్నట్టుగా వచ్చిన బంధువులకి చుట్టాలకి ఇంకా వాడకట్టు వాళ్ళకి అందరికీ అన్నమాట అండి. ఒక్కరే పెడితే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది అని ఇద్దరు అయితే చెరో వైపున అయితే పెట్టేస్తున్నారు. ఇంక ఇప్పటిదాకైతే కోడలు పెట్టింది కదండి, ఇప్పుడు అత్తగారండి, ఈవిడ అండి ఇంటి అత్తగారైతే. ఇంటి పక్కనే ఉండడం వల్ల మా మామయ్య అయితే చిన్నన్న అని పిలుస్తాడు. ఇంకా మా అత్తమ్మకైతే మామ అత్త అన్నమాట అండి, అత్త మామ వరుస. ఇంకా మాకైతే తాత వరుస అండి. ఇంకా ఆ తాత పేరైతే బాలు తాత అండి. ఇంకా మేమైతే అప్పుడప్పుడు జోక్గా బాలరాజు బంగారు పెళ్ళాం అని అయితే అనుకుంటామండి. ఇంకా సినిమా టైటిల్ వచ్చినప్పటి నుండి అయితే ఇంకా అదైతే ఇప్పటి వరకు ఎవరికి తెలియదండి. ఇంకా వీడియో చూసి అయితే ఎంత నవ్వుకుంటారో అండి. ఇంకా పంతులు గారికి అయితే దక్షిణ తాంబూలం స్వయం పాకం అన్నీ ఇచ్చైతే ఇంకా పంతులు గారికి అయితే ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు పంతులు గారి వద్ద అయితే. ఇంకా వ్రతం అయిన తర్వాత అయితే ఇలా స్వయం పాకం అంటే ఒక రోజుకు భోజనానికి సరిపడా వాళ్ళు వండుకోవడానికి వీలుగా అన్నట్టుగా బియ్యం, పప్పు, చింతపండు, కూరగాయలు ఏమైనా ఉంటే ఇవ్వాలి అని అయితే చెప్తారండి స్వయం పాకంలో అయితే. అలా స్వయం పాకం ఇస్తే ఆ బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలితం అయితే వస్తుంది అని అయితే చెప్తారండి. ఇంకా తర్వాత ఆశీర్వాదం అయితే తీసుకుంటుందండి. ఇంకా చూశారు కదా వాళ్ళందరూ ఎలా చక్కగా సరదాగా ఇంకా మాట్లాడారో. అందరికైతే ఇన్స్టా వాడుతుంది, యూట్యూబ్ వాడుతుంది అని ఇంకా వాళ్ళు ఏదో వాళ్ళ అభిమానం కొద్ది అయితే వాళ్ళు అన్నారు. కానీ ఇంకా నాకైతే అంతా ఏమీ లేదండి, ఏదో అలా మీకు యూట్యూబ్లో చూపించాలి అన్న తాపత్రయం అండి. ఇంకా మోడు బియ్యం పోయడానికైతే ఇలా సిద్ధం చేస్తున్నారు. ఇంకా వ్రతాలు చేసుకున్నా, పూజలు చేసుకున్నా, ఏవి చేసుకున్నా తెలంగాణ వైపు అయితే ఓడి బియ్యం ఆనవాయితీ అని అయితే చెప్పాను కదండి. ఇంకా తాత అమ్మ అన్నమాట అండి. ఇంకా వాళ్ళ పుట్టింటి వాళ్ళు వాళ్ళకి, వీళ్ళ పుట్టింటి వాళ్ళు ఇద్దరికి, అత్తకి కోడలికి ఇంకా పోస్తారు. ఇంకా మీకైతే ప్రతి వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఇంకా వాళ్ళ మరదలండి, ఇంకా పోసమ్మ అని అయితే చెప్పాను కదండి, అమ్మ తాత అవుతారని. వాళ్ళ పుట్టింటి వాళ్ళు అన్నమాట. వాళ్ళ చిన్న మరదలైతే ఫస్ట్ అయితే అమ్మ తాతకైతే పోస్తుందండి. ముందు పెద్దవాళ్ళ నుండి స్టార్ట్ అవుతుంది కదా ఏదైనా కానీ. ఇంకా వాళ్ళకు పోసిన తర్వాత ఇంకా ఈ కోడలు వాళ్ళకైతే పోసారండి. ఇంకా అంతలోపు వీళ్ళు కూడా సీటబుల్ మెమరీస్ లాగా ఇలా పిక్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళకి ఇద్దరు బాబులండి. ఇంకా చిన్న బాబు అయితే అలిగిండట, అతను ఎక్కడెక్కడో తిరుగుతుండు. పెద్ద అబ్బాయి అయితే పక్కనే కూర్చున్నాడండి, గుడ్ బై లాగా అయితే. ఇలా ఉంటుందండి మా తెలంగాణ వైపు అయితే. ఇంకా తిరుపతి పోయి వచ్చిన వాళ్ళైతే వీళ్ళు రెండో వాళ్ళండి మన యూట్యూబ్ వీడియోలలో అయితే చూపించడం. ఇదివరకైతే మా ఫ్రెండు వ్రతం చేసుకుంది అని అయితే చూపించాను. ఇంకా వీళ్ళండి వీళ్ళ కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళండి పుట్టింటి వాళ్ళు. ఇంకా వాళ్ళ పుట్టింటి వాళ్ళు పోసిన తర్వాత వాళ్ళ కోడలు వాళ్ళ పుట్టింటి వాళ్ళైతే ఓడి బియ్యం పోస్తున్నారు ఇప్పుడు. ఇలా ఒకరొకరుగా 5గురు అయితే పోస్తారు. ఇంకా ఎక్కువ మంది ఉంటే 9 మంది కూడా పోస్తారు. ఇంకా అంతలోకైతే
చాలా సమయం అయిందని భోజనాలు అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా మీరు తినేయండి అని చెప్తే మేమైతే తినడానికైతే వెళ్ళి ఇంకా హ్యాండ్స్ అయితే వాష్ చేసుకొని ఇంకా ప్లేట్లలో పెట్టించుకొని అయితే అందరం ఇలా కబుర్లు చెప్పుకుంటూ తినేసి వచ్చేసరికి అయితే ఇంకా ఓడి బియ్యం పోయడం, బట్టలు పెట్టడం, దగ్గర వాళ్ళందరూ అయితే ఇలా బట్టలు కూడా పెట్టేశారండి. బంధువులు తెచ్చిన వాళ్ళందరూ అయితే ఇంకా ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇంకా బాయ్ అండి.